హలో గాయ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్ పోనీకలదా. ఈరోజు వీడియో వచ్చేసి ముందు అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అనమాట. పొద్దున్నే తీయాలి వీడియో, కానీ పూజ ఈ టయానికి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీయాల్సి వస్తుంది. అండ్ మా డెకరేషన్ చూసేయండి, అదిరిపోతుంది అనమాట. 1 2 3 చూడండి. కట్టన్ ఇవన్నీ నేనే వేసా, కట్టన్ ఒక్కటి నేను వేసా. చూడండి, మమ్మీ అయితే సెట్ చేస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ. అండ్ మేమైతే ఇప్పుడు ఈ బాక్సెస్లో అయితే పాటలు పెడుతున్నాం అనమాట. పాటలు పెడుతున్నాం హ్యాపీ మహాశివరాత్రి. అండ్ మా తాత కూడా చెప్పాడు గైస్ హ్యాపీ మహాశివరాత్రి అని. నెక్స్ట్ మా మమ్మీ డెకరేషన్ అయిపోయాక మా మమ్మీతో చూపిస్తా. అండ్ పూజ అయితే అప్పుడైతే చూద్దాం. అండ్ మేమైతే పూజ లింగానికి అయితే పెరుగు, నెయ్యి, ఇంకా ఏదో ఉంది కదా హనీ అయితే పోస్తున్నాం అన్నమాట. అదే లింగానికి నీళ్ళతో పాటు మీకు ఆ సాంప్రదాయాలంతా అయితే ఇప్పుడు చూపిస్తాను. అండ్ మేమైతే కొద్దిసేపట్లో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి ఇక్కడ ఉండే గుడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇటు మా ఇంటి పక్కన చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో అసలు క్యూ ఉండదు, ఎప్పుడు ఇంతింటుండే ఈ టైం నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట క్యూ లైన్ అనమాట. ఓకేనా చూసేద్దాం లింగానికి అవన్నీ చేయించేటప్పుడు. అండ్ ఇప్పుడైతే మేము చెట్లు అయితే ఎలా క్లీన్ చేస్తాము అంతా అయితే చూపిస్తాను అనమాట. ఒక నిమిషంగా చూపిస్తాను. ఇప్పుడైతే సెటప్ చేస్తాను నేను మ్యాథ్స్తో అనమాట. చూడండి, పొద్దున్నే లేవగానే క్లీన్గా కడుక్కున్నాం. అండ్ ఈరోజు శివరాత్రి తరపున మీకు అందరికి ఇంకొకసారి హ్యాపీ మహాశివరాత్రి అన్నమాట. చూడండి, ఇదైతే నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్ అనమాట. బాగా లేదని ఈరోజు మొత్తం చేసి మళ్ళీ అయితే పెయింట్ అయిపోతున్నాను అనమాట. తూడదామంటే తూడకి రాదు, బట్ నేనైతే దానిపైన మెల్లగా నీట్గా వేరే కలర్ యాడ్ చేసుకుంటూ పెయింట్ చేసేయచ్చు, అంతే కదా గైస్. ఇప్పుడైతే లింగానికి స్నానాలు అదే లింగానికి పోయే టైం దగ్గర అవ్వబోతుంది. ఫ్రూట్స్ అయితే అందియాలన్నమాట మా మమ్మీకి. ఇప్పుడైతే మా మమ్మీకి అడుగుతుంది, అమ్మ హ్యాపీ మహాశివరాత్రి. ఒక్క నిమిషం గైస్, పన్నెలో అందుతుంది. ఇప్పుడైతే మా ఫ్రూట్స్ అయితే చూసేయాలి. వాటర్ మిలన్ ప్లస్ ఖర్జూరా, బనానా, గ్రేప్స్. ఇదేందమ్మా స్వీట్ పొటాటో అయితే దేవుడికి అయితే అదేదో అంటారు కదా గైస్, దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెడుతున్నాం. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అనమాట. ఇప్పుడైతే మేము మా ఇంట్లో పూజ అయితే చేస్తున్నాం. చూడండి, లింగస్థలాలకైతే మనమైతే నీళ్ళైతే
లింగానికి అయితే నీళ్ళు పెరుగు వేయడం అయితే ఫినిష్, అభిషేకంలో అది అభిషేకం చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దేవుడికి అయితే మొక్కుకుంటున్నాం అనమాట. పొట్లు పెట్టేసి ఈ గంధంతోనే పెడతాం. వాటర్ చుట్టూ వేసుకోండి, ఆడు ఉన్నాయి కదా వాటర్. అయితే మనం బొట్లు అయితే పెడుతున్నాం అనమాట మన దేవుడికి. ఇప్పుడైతే మనం దేవుడికి అయితే మొక్కుకుంటున్నాం అనమాట. నువ్వు దాన్ని ఏమో చేస్తున్నాను. ఇప్పుడు స్వయంగా ఇంకొక దీపం అయితే వెలిగిస్తున్నాం అనమాట. అగ్ని దీపం లాగా పెద్ద దీపం అక్కడ మిడిల్లో శంఖం పైన అయితే కనబడుతుంది చూడండి. మనం అయితే వెలిగిస్తున్నాం అనమాట. పూలు పెట్టడం అయితే జరుగుతుంది. పాట పెట్టుకన్నా ఏదో ఒకటి పెట్టు. ఇదో అయిపోతుంది.